విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి యానం గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమారు 64 మందికి ఉచిత సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను CBSE సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదువుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని వినియోగించుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి, విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్, సర్వశిక్ష IDPV కమిటీ ప్రభాకర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతజోగి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని ఒక ఆలోచనతో డెలిగేట్ గారికి మరియు ఆయనకి మరియు మన చింత రామజోగ్ గారి BC వెల్ఫేర్ అందరికీ విజిట్ చేసిన స్టూడెంట్స్కి, బాయ్స్ అండ్ గర్ల్స్, అది కాకుండా పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. అది గత లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన సైకిల్స్ ఈరోజు ఇవ్వడం మీకు దేనికి అంటే గవర్నమెంట్లో కొంచెం లోటుపాట్లు ఉంటాయి, దానికి మిమ్మల్ని మర్చిపోకుండా. కానీ మొన్న వచ్చిన వరదలకి, ఇప్పుడు వచ్చిన వరదలకి అసలు మనం వెళ్తున్న బీచ్ రోడ్కి వెళ్తున్నప్పుడు చెప్తా ఉంటుంది, నీరు వచ్చేస్తుంది ముందు, దాని మీద ఒక చుక్క నీరు కూడా రాలేదు గత 2 సంవత్సరాలుగా. అంతకుముందు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు? అంత ముందు అక్కడ స్లూయిస్ కట్టారు. అక్కడ గురుకృష్ణాపురం ఫెరీ రోడ్ మధ్యలో మనకి పరేల్ గ్రౌండ్ ఎదురుకుండా ఒక రివర్ రోడ్ వస్తుంది, ట్రైన్. ఆ ట్రైన్ ముందు ఒక స్లూయిస్ కట్టారు. ఆ స్లూయిస్ కట్టడంతో ఫెరీ రోడ్ లోకి ఒక చుక్క నీరు కూడా రావడం లేదు. అది ఇందుకు అలా 2 years బ్యాక్ అంతా మునిగిపోయేది, ఇప్పుడు మునగలేదంటే దానికి కారణం మన ఎమ్మెల్యే అశోక్ గారు. ఈ ఐడియా మరి ముందు ఎందుకు రాలేదు? అప్పుడు కాంక్రీట్ వరప్రసాద్ చంద్రరావు గారు, మల్లాడి కృష్ణారావు చేసినప్పుడు ఐడియా వాళ్ళకి వచ్చి ఉంటే మనకి ఇంతలా ఉండకూడదు. అంత ధ్యానానికి ఏదో చేద్దాం, ప్రతి మంచి పని చేద్దామని ఐడియా ఆయనకు వచ్చింది. దాంతో మనకి ఒక చుక్క నీరు కూడా రాలేదు. అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా 1,72,000 ఎప్పుడు చూడలేదు మనం. వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా పడిపోవడం అంత అమౌంట్, అది కూడా ఆయన సాధించాడు. ఆయన యానం కోసం ఆమరణ నిరదక్ష కూడా చేశాడు. ఆయన ఒకటొకటి సాధించుకుంటూ వస్తున్నాడు. అలాగే SC వెల్ఫేర్ కి 35,000 తోటి ఇల్లు కట్టడం ఉంటే దాన్ని 3.5 లక్షల నుంచి 5 లక్షలు కూడా చేశాడు. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని అధిగమిస్తూ యానం అభివృద్ధి ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం వచ్చిన కైవిజన కానీ, ఎమ్మెల్యే ఆఫీసు కానీ, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా RTG తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఆదివారం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, డెలిగేట్ గారి చేతుల మీదుగా సైకిల్ పంపిణీ కార్యక్రమం నడిపించాం. ఎలా నడిపించి సైకిల్ నెక్స్ట్